భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగయోగంలో సెకండ్ శ్లోక. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధ ఏంటి? త్రివిధ అంటే ఏదైతే శ్రద్ధ అన్నది శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని శ్రద్ధతో కొన్ని ఆచరిస్తారో వాళ్ళు ఎటువంటి దానికి ఉన్నట్టు అన్నది ప్రశ్న అడిగిన అర్జునుడికి సమాధానంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే త్రివిధ భవతి శ్రద్ధ. త్రివిధ అంటే మూడు రకాలుగా, మూడు విధానాలుగా ఉంటుంది. ఏముంటుంది? భవతి అంటే అది ఉంటుంది. శ్రద్ధ అంటే ఈ శ్రద్ధ అన్నది ఏదైతే విశ్వాసము, అది మూడు రకాలుగా ఉంటుంది. పైగా ఈ మూడు రకాలుగా ఉన్న విశ్వాసం ఎవరికి ఉంటుంది? దేహినాం. దేహినాం అంటే దేహం ఉన్న వాళ్ళకి. దేహం అంటే పశుపక్షులకి, వాళ్ళకి కూడా దేహం ఉంది. కాకపోతే ఈ దేహం అన్నది దేనికి అంటే మనుష్యులకి చెప్తున్నారు. మనుష్యుల యొక్క శరీరం ఉన్న వాళ్ళందరికీ. ఎందుకు అంటే ఒక కర్మని సరిచేసుకోవటానికి, చేసింది తప్పని దాన్ని మళ్ళీ సవరించుకోవటానికి, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన అజ్ఞానంతో చేసినవన్నీ కూడా మళ్ళీ త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో తొలగించుకునేలాగా చెయ్యగలిగిన వాళ్ళు మనుష్యులు ఒక్కటే. అందుకే అంత సులభంగా వచ్చేది కాదు మానవ జన్మ. అంటే అంత సులభతరమైనది కాకపోయినప్పటికీ కూడా ఏదో ఏ సంపర్క కారణంగానో మళ్ళీ మానవ జన్మ వచ్చింది. అందుకే ఇంతకు ముందు చెప్పాడు, దైవీ సంపద, అసురీ సంపద. నీ సంపద ఏంటో తెలుసుకుని దాన్ని మళ్ళీ సవరించుకోవాలి. ఎందుకంటే మానవ జన్మలోనే సరిదిద్దుకోవటానికి అవకాశం ఉన్నది. ఇతర ఏ జన్మలకి కూడా అవకాశం లేదు. అందుకని ఈ జన్మలో ఇది లభించిన కారణంగా దాని ద్వారా ఉద్ధరింపబడటానికి ప్రయత్నం మట్టుకు మనం చెయ్యటమే మనం చెయ్యగలిగింది. అందుకే దేహినాం, ఈ మానవ శరీరాలు కలిగిన వాళ్ళు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మూడు రకాలుగా ఉంటుంది శ్రద్ధ. ఈ మూడు రకాలుగా ఉన్నప్పుడు అందరిలో మూడు రకాలు ఉంటాయా? లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉంటుందా? అది మళ్ళీ ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? అందుకే స్వభావజ. సాధారణంగా వినికిడిలో ఉంటుంది. ఏంటి? నీ స్వభావం అలాంటిది, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అంటాం. నీ స్వభావం ఇంతే, ఎంత చెప్పినా నువ్వు మారవు అని కూడా అంటూ. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? స్వభావం. ఎలా అయితే ఒక్కొక్క జాతి బట్టి మనం దాన్ని వేరు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి, ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి అని. అయితే ఇక్కడ స్వభావజ అంటే ఏంటి అంటే అందరికీ కూడా సహజంగా కొన్ని ఉంటాయి స్వభావాలు. అవి నువ్వు నేర్చుకోవు, నీకు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి. దాన్నే స్వభావజ. పుట్టుకతో ఎలా వస్తున్నాయి? సహజంగానే. అది పుట్టుక నుంచి. అందుకే కొన్ని అంటారు, కొన్ని సామెతలు కూడా ఉన్నాయి మనకి. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు. అంటే మనం మరణించేంత వరకు దాన్ని విడిచిపెట్టలేవు. ఎందుకంటే ఇవి నీకు సహజంగా వచ్చాయి, పుట్టుకతో ఉన్నవి. అంటే అందరికీ కూడా ఒక్కొక్క స్వభావం అన్నది వాళ్ళ పుట్టుకతోనే ఉంటుంది. దాని కారణంగానే ఈ శ్రద్ధలో మళ్ళీ మార్పులు ఏదైతే మూడు రకాలుగా ఉన్నది అని చెప్పాను. ఇది సహజంగానే మనకి వస్తుంది. అయితే ఇంత సహజంగా వచ్చేది ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అందరికీ వస్తుంది. అసలు దీన్ని రావటానికి కారణం ఏంటి? దేహం తీసుకున్నదే ఎందుకు అంటే కొన్ని కర్మలు చేస్తున్నావు కాబట్టి మళ్ళీ అది అనుభవించటానికి మళ్ళీ ఇంకో శరీరాన్ని దాల్చావు. అయితే ఈ శరీరాన్ని దాల్చాక పుట్టుకతోనే కొన్ని మనలో ఒక రకంగా ఒక స్వభావాలు ఉంటున్నాయి సహజంగా. అది అప్పటి నుంచి ఎలా ఉంటుంది? అసలు ఎందుకు అది వస్తుంది అంటే సాత్వికి, రాజసి, చైవ తామసి. అంటే ఏ గుణాల కారణంగా ఏవైతే కర్మలు నేను పూర్వజన్మల్లో చేసి ఉన్నానో, అందుకే శరీరం అయితే విడిచిపెట్టేస్తాను, కానీ చేసిన కర్మల వాసనలు ఏవైతే ఉంటాయో అవి నేను మోసుకొస్తున్నాను మరు జన్మకి. అందుకే జన్మ జన్మాంతర వాసనలు అంటారు. ఒక జన్మది కాదు, ఒక్క రోజుది కాదు, ఒక్క పూటది కాదు, ఒక్క కర్మది కాదు, అది కొన్ని జన్మల నుంచి ఆ వాసనలు మోసుకొని వస్తున్నాం. అందుకే సహజంగా స్వభావంగా అన్నట్టు పుట్టుకతోనే కొన్ని లక్షణాలు మనకి ఉంటూనే ఉంటాయి. ఒకళ్ళకు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉండవు. అందుకే ఈ స్వభావం ఏదైతే ఉన్నదో, సహజంగా పుట్టుకతో వచ్చింది ఏదైతే ఉందో అది సాత్వికం కావచ్చు, రాజసం కావచ్చు. అందుకే సాత్వికి, రాజసి, చైవ తామసి.
లేదా అది తామసి కూడా కావచ్చు. అంటే 3 గుణాలతో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక గుణం అన్నది చాలా తీవ్రంగా సహజంగానే నీకు పుట్టుకతో ఉంటుంది. అందుకే చేతి తాం శృణు. ఇది 3 విధాలు, అంటే 3 గుణాలు ఉన్నాయి మనలో. ఒకటిసారి ఒకటి ఎక్కువ అవుతుంది, ఇంకోసారి వేరేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ చంచలత్వం, అలజడి కూడా గుణమయంగానే అన్నీ ఉంటూ ఉంటాయి మనలో. అందుకే ఈ విధానంగా దాని గురించి విను. అంటే ఇది 3 రకాలుగా ఉందని మళ్ళీ దాన్ని వివరించటానికి ఇది అర్థం చేసుకో అని ముందు చెప్పా. అంటే సహజంగా కొన్ని అందరికీ పుట్టుకతోనే వస్తాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, శాస్త్రాలు అందు కాకుండా సహజంగానే స్వభావాన్ని అనుసరించి మనుష్యుల్లో శ్రద్ధ ఏర్పడుతుంది. అది 3 రకాలుగా ఉంటుంది. సాత్వికము, రాజసము, తామసము. ఈ 3 విధాలుగానే సహజంగానే పుట్టుకతోనే అందరికీ ఉంటాయి. వాటిని గురించి నేను వివరిస్తాను విను అని. ముందు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఎందుకుంటున్నాయి, ఏముంటున్నాయని తర్వాత సంగతి. అసలు దేని గురించి చెప్తున్నారో అన్నది మనకి ఆ టాపిక్ అన్నది తెలిస్తే తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అది అర్థం అవుతుంది. స్టార్టింగ్ క్లాస్కి వెళ్లకుండా అసలు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తెలియదు, టైం టేబుల్ తెలియదు, ఇవేవీ తెలియదు, సిలబస్ చూసుకోలేదు, ఏం చూసుకోలేదు, వెళ్ళిపోయాను. లేట్గా వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. ఏం చెప్తున్నారో నాకేం అర్థం అవుతుంది, ఏ చాప్టర్ చెప్తున్నాడో తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు. దానికి ముందు చదివి లేను, ఇవన్నీ చూసుకుని లేను. అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకేమన్నా ముందే అర్థం అవుతుందంటే ఏమీ అర్థం కాదు. అదే నేను ఏ చాప్టర్ గురించి చెప్తారు ఏంటి అని చూసుకుని, లేదా వాళ్ళు చెప్పేటప్పుడన్నా కనీసం పక్కనోడి దగ్గరన్నా చూసి అది ఏం చెప్తున్నారని చూసి, పోనీ ఆ పేజ్ నెంబర్ ఏంటో చూసుకుని నేను పుస్తకంలో అది తీసి పుస్తకం నా దగ్గర ఉంటే, ఇలా చేస్తే కనీసం చెప్పేదాని మీద నాకు కాస్త బుర్ర కుదురుతుంది. లేకపోతే ఇంకా అన్నీ ఏదో చెప్తున్నారు, ఏంటో ఏ క్లాస్కి వచ్చానో అనుకున్నట్టుగా ఉంటుంది. ఇది నేను ఏ క్లాస్కి వెళ్తున్నానో ఆ క్లాస్కి వెళ్తే ఇలా జరుగుతుంది. అలాగే నేను ఏ క్లాస్లో ఉన్నానో నాకు తెలుసు, కాకపోతే ఇక్కడే ఉందో అనుకుని నేను వేరే దాంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక ఫ్రెంచ్ తీసుకున్నాను అనుకుందాం, జర్మన్ లాంగ్వేజ్ చెప్పే దాంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నేను మిస్ అయిపోయాను. కాకపోతే అది ఫ్రెంచ్ క్లాస్ అనుకుని నేను కూర్చుంటాను. నాకు అసలు ఫ్రెంచ్ గురించి ఏమీ తెలీదు. వాడు జర్మనీ మాట్లాడుతున్నాడో ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడో నాకేం తెలుస్తుంది? నాకేవీ తెలీదు. అది చెప్పేది ఫ్రెంచ్ అనే అనుకుని కూర్చుంటాను. ముందుగా అది ఏంటి అన్నది తెలుసుకుని అప్పుడు దాని లోపలికి వెళ్ళినప్పుడు ఏముంటుంది, ఇంకా 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 ఆ పొరలు విప్పినట్టుగా మనకి సులభతరం అవుతుంది. అందుకే ముందుగా ఎన్ని రకాలు ఉంటుంది, ఇది అదా ఇదా అంటే కొన్ని సహజంగానే ఉంటాయి, పుట్టుకతోనే ఉంటాయి. దేహాలన్నవి ఏర్పడటానికి కారణం ఏంటంటే కర్మలు. అంటే ఒక ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో అది మళ్ళీ కొన్ని సూక్ష్మతరం అన్నట్టుగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నావు. ఈ శరీరం వెళ్ళిపోతుంది. ఎలా అయితే ఆత్మ రూపంలోనే ఉంది, నీలోనూ ఉంది, బాహ్యంగా కూడా మొత్తం వ్యాపించి ఉన్నాడు, సర్వంతర్యామి. అయితే అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేనొకటి నువ్వొకటి అని మళ్ళీ ఎందుకు తేడా వస్తుందంటే, నేను కొన్ని చేసున్నాను, నా వాసనలు నాయే. అయితే ఇప్పుడు నేను చెత్త కుండీ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ చెత్త నేనేసింది కాదు, నాది కాదు, కానీ దాని పక్కన నేను కూర్చుంటున్నాను. నేను అక్కడ 2-3 గంటలు కూర్చున్న తర్వాత ఆ చెత్త వాసన నా శరీరం నుంచి కూడా వస్తుంది. నేనేం చెయ్యలే, దాని పక్కన కూర్చున్నాను అంతే. అప్పటికి ఆ వాసన నాకు వస్తుంది. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అందరికీ ఈ వాసనే నేను మోసుకెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళి దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకుని అన్ని చేసి ఆ వస్త్రాలు కూడా నేను ఉతికి అన్నీ చేస్తేనే అప్పుడు ఆ వాసన తొలగిపోతుంది. ఏంటి, ఒక వాసన రూపంలో ఉన్నది. ఇప్పుడు ఒక క్రతువు రూపంలో ఏదైతే చేస్తావో, ఈ శరీరాన్ని విడిచిపెడతావు అంటే నువ్వు మరణిస్తున్నావు. ఈ శరీరాన్ని పట్టుకెళ్ళట్లేదు కదా, నా వెనకాల ఉన్న ఆస్తి పట్టుకెళ్ళట్లేదు, నా సంపద ఏది నేను పట్టుకెళ్ళను, నా బంధనాలు కూడా అన్నీ ఇక్కడే విడిచిపెడుతున్నాను. అందుకే ఈ జన్మకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మరు జన్మకి ఎవరు ఏమవుతారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ జన్మకి కొన్ని ఇచ్చాడంటే దానికి నువ్వు మళ్ళీ కొంచెం విలువ ఇవ్వు. అలాగే ప్రతిదాన్ని కూడా
ఇది మళ్ళీ సమర్పణ భావంతోనే చెయ్యాలి. అంతేగాని నేను, నాకు అన్నది రాకూడదు. అదే ఇక్కడ దేహం అంటే, ఈ దేహం అన్నది ఎందుకు మనుష్యులకి వర్తిస్తుందంటే, వేరే కూడా దేహాలే. అందులో కూడా ఆత్మరూపంలో ఉన్నాడు పరమాత్మ. కానీ ఇది నవర్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకు? నాది, నాకు, నేను ఇవన్నీ వచ్చినాయంటే నీది, నీకు, నువ్వు ఇవి కూడా అంటాం. ఇది నాది అంటున్నానంటే అది నాది కాదంటే అది నీది. అంటే నేను ఇక్కడ భేదభావంతో ఉంటున్నాను. దేహం ఉంది అంటే అర్థం ఏంటి అంటే దేహాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఈ దేహాభిమానం ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అంటే వికారాల కారణంగా వస్తుంది. అలాగే కొన్ని కర్మలు నేను పూర్వజన్మల్లో కూడా అట్లానే చేసి ఉన్నాను. ఇప్పుడు ఎలా అయితే నీకు అసురి స్వభావం ఉన్న కారణంగా, ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్న కారణంగా, కొన్ని ఆచరిస్తున్న కారణంగా మళ్ళీ మరు జన్మలో కూడా అసురి అటువంటి జన్మే తీసుకుంటామని చెప్పాడు. అంటే ఇప్పుడు నాకు ఇట్లాంటివి కనపడుతున్నాయంటే ఇంతకు ముందు నేను అలాగే చేసుంటాను కదా, అందుకే కదా ఆ వాసనలు నాకు వచ్చాయి. అందుకే ఇది స్వభావజ అంటే ఈ స్వభావం అన్నది నీ పూర్వజన్మ వాసనల కొద్దీ వస్తుంది. అందుకే పూర్వజన్మ సంస్కారాలు అంటారు. అక్కడ ఆ సంస్కారాలకి కారణం ఏమంటే మళ్ళీ కర్మ. అయితే ఇక్కడ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేసిన మళ్ళీ మరుజన్మకు సూక్ష్మ రూపంలో ఇక్కడ మళ్ళీ కొన్ని అలా ఉంటాయి. అందుకే ఆ వాసనలతోనే పుట్టుకతోనే ఉంటాయి. పుట్టుకతోనే నేను జ్ఞానిని కాదు. కానీ పుట్టుకతో మాత్రం ఈ స్వభావాలన్నవి నాకు ఉంటూనే ఉంటాయి. అందుకే కర్మ సంస్కారాలు అంటారు. ఇవి సహజంగానే ఏర్పడతాయి. ఆ శ్రద్ధ కూడా అందుకే శాస్త్రజ. శాస్త్రజ అంటే ఏంటంటే శాస్త్రాల మీద కానీ వాటి మీద కానీ ఎక్కడో ఒకక్కడ విన్నానో ఏదో చేసి ఉండకపోతే మనం ఇప్పుడు పట్టుకోలేము. ఎంత సులభంగా ఉన్నప్పటికీ కూడా అవి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చెప్పేవాళ్ళు రోజు నాకు చెప్తున్నా సరే నా చెవికి ఎక్కదు. ఎందుకంటే ఈ స్వభావాలు నేను మోసుకొచ్చినవి నన్ను దాన్ని పట్టుకొని ఇవ్వట్లేదు. అందుకు నేను వదిలేసిన పర్లేదు, నా స్వభావం ఇంతేను కూర్చోమని కాదు. నీ స్వభావం నువ్వు తెలుసుకుని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం విడవకుండా చెయ్యాలి చచ్చేదాకా. ఎందుకంటే మళ్ళీ నేను ఈ స్వభావంతో పుట్టాను కానీ ఆ స్వభావంతోనే పోవాలని ఎక్కడ లేదు కదా. ఎలా అయితే నువ్వు పుట్టేటప్పుడు ఎంత పేదవాడిగా అన్న పుట్టు, దానికి నీది కాదు తప్పు. కానీ చచ్చేటప్పుడు కూడా పేదవాడిగా చస్తున్నావంటే అది నీదే తప్పు. ఎందుకు? ఎందుకంటే ఇచ్చిన దాన్ని ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని నా స్థితి గతి మార్చుకోవాలంటే నేను ప్రయత్నం కూడా చెయ్యకుండా నేను ఇంతే నాకింతే అన్నట్టుగా నేను బ్రతికినప్పుడు పరిస్థితి మారదు. ప్రయత్నం అంటూ విడిచిపెట్టకుండా చేయాలి. అప్పుడు నా భవిష్యత్తు మారుతుంది. ఇది కూడా అంతే. అందుకే ఈ దేహాభిమానం ఎవరెవరికైతే ఉన్నదో నాది నాకు నేను, అలాగే నీది నీకు నువ్వు, ఈ రెండు ఇది ఉందంటే అది ఉంటుంది. వీటి కారణంగా అందుకే శ్రద్ధ అన్నది కూడా 3 రకాలుగా ఉంటుంది. అది స్వభావం పుట్టుకతోనే వస్తుంది. అందుకే శ్రద్ధ ఉంది కాబట్టే ఎలా అయితే అసురీ స్వభావం ఉన్న వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తున్నారు. ఆర్భాటాలకి హంగులకి తప్పితే మళ్ళీ అక్కడ ప్రమాణంగా తీసుకున్న శాస్త్రం మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. అంటే ఇక్కడ స్వభావం అన్నది కొన్ని కర్మల ద్వారా వచ్చింది. ఆ కర్మలు అంటే ఇవి మళ్ళీ నీకు మారాలి అంటే మళ్ళీ శ్రవణ పఠనాల వల్ల, అంటే ఈ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వినటము చదవటము రెండు చేస్తూ ఉంటే మళ్ళీ కర్మలు అన్నది సరి అవుతాయి. ఎందుకంటే ఏదైనా సరే కర్మలు చేస్తూ కర్మబంధనాల్లో ఉండకూడదంటే ఇంతకు ముందు చెప్పినట్టే చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఇంకా సులభతరంగా, అంటే నువ్వు దేన్ని పట్టుకెళ్ళిపోతున్నావు అది గుర్తుంచుకో. ఏది చెయ్యాలో చెప్తున్నాడు కానీ మళ్ళీ దేన్ని పట్టుకుంటూ ఉన్న కారణంగా ఏది చేసినా సరే మళ్ళీ ఇదే గతి స్థితి కలుగుతుంది. చెయ్యటం ఒకటే కాదు, చేసేటప్పుడు అలాగే ఏది చేస్తున్నావు ఎంత చెయ్యాలి అన్నది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుక్షణం. అందుకే ఏది వింటున్నావో ఏది చదువుతున్నావో దానివల్ల మళ్ళీ మళ్ళీ శ్రద్ధ మనకి తెలియకుండానే, ఒకటి నేను రోజు ఒక అరగంట వింటున్నాను, లేదా రోజు ఒక గంట చదువుతున్నాను, లేదా ఒక గంట రోజు చూస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 10 రోజులు ఒక అలవాట్లాగా అలవాటు పడిపోయిన తర్వాత అది వినకుండా ఉండలేని స్థితి అవుతుంది. మంచి కావచ్చు చెడు కావచ్చు, వ్యసనం అన్నా అలాగే మొదలవుతుంది. అందుకే ఇవి సవరించుకుంటూ ఉంటే కూడా మళ్ళీ మార్పులు వస్తాయి సహజంగా. ఇప్పుడు ఎలా అయితే ఆకలేస్తే తినాలి, ఆకలేస్తుంది సహజంగానే వస్తుంది. అలాగే నిద్ర వస్తే పడుకుంటావు, ఎక్కడున్నా పడుకుంటావు. ఇది ఉంటే కానీ పడుకుని చెప్పలేవు. నిద్ర వస్తే సహజంగా పడుకుంటావు, కూర్చున్నా సరే ఎక్కడున్నా సరే ఏదున్నా సరే అలా వాలిపోతాం. అలాగే కొన్ని సహజమైన సంస్కారాలు పెంచుకోవాలి.
3 గుణాలుగా ఎలా అయితే అందరిలో ఉన్నాయో, అలాగే ఈ శ్రద్ధ అన్నది కూడా 3 రకాలుగా ఉన్నది. సాత్విక, రాజస, తామస. ఇది దేహం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక ఉదాహరణ అంటే ఇక విశ్వాసం. ఇప్పుడు మనకి సైంటిఫిక్‌గా ఇప్పుడు కొన్ని చూస్తే ఇది వేదం ప్రమాణం అంటే అది ఎందుకు నమ్మాలి? ఎవరు రాసారో? ఏం రాసారో? మనకు తెలీదు. మేము చూడలేదు. వస్తాయి. సహజంగానే వస్తాయి. ఇట్లాంటి అడ్డదిడ్డ ప్రశ్నలు ఇంకా సహజంగా వస్తాయి. అయితే కొన్ని కొన్ని ఎలా అయితే ఏకాదశి ఉపవాసాల గురించి మనకి ఎప్పటినుంచో చెప్పబడి ఉన్నాయి. దాన్నే ఇప్పుడు సైంటిఫికల్‌గా అది చేసి, ఇది చేసి ఎక్స్‌పెరిమెంట్ చేసిన వాళ్ళకి ఇదయిందంటే వాళ్ళకి ఇంకోటి పురస్కారాలు లభిస్తున్నాయి. ఆ ఏకాదశి అంటే ఏంటో తెలియని వాళ్ళు దాని గురించి చేసి ఉన్నారు. ఇప్పుడు సైంటిఫికల్లీ ప్రూవెన్ అనేసరికి మనకి నమ్మకం వస్తుంది. ఎందుకంటే అది ప్రూవ్ చేశారు కదా! మళ్ళీ కొన్ని ప్రూవ్ చేసినయే మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళు దాన్ని మళ్ళీ ఏదో చేసి రీసెర్చ్ చేసి మళ్ళీ ఇది ఇప్పుడు తప్పని మళ్ళీ తెలుస్తున్నా ఉంటారు. దానికి కూడా మళ్ళీ ఇంకో సర్టిఫై చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. భౌతికంగా కొన్నున్నాయి, సూక్ష్మంగా కొన్నున్నాయి. అందుకే మనకి వ్యక్త, అవ్యక్త అంటాం. వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ అవ్యక్తం నుంచే వచ్చినయి. అలాగే వ్యక్తమైన పూర్ణత్వంతో ఉన్నాయి అనుకోవటానికి కూడా ఎక్కడా వీల్లేదు. అవ్యక్తంగా అంటే నీకు కనపట్లేదు కాబట్టి అక్కడ లేదంటానికి కూడా వీల్లేదు. ఎలా అయితే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనేది దీని నుంచి ఇవి వస్తాయి, ఇందులో ఇవి ఉన్నాయో లేవో చూడు. అవి ఉన్నాయా లేదా అన్న అనుమానంతో అయినా సరే ఉన్నాయన్నా ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని అంటే ఆ నమ్మకం ఉంది. ఉన్నాయి. కానీ ఎంత ఉన్నాయో తెలియదు. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా! ఆ విశ్వాసం ఉంటే ముందుకు వెళ్తాము. ఒక లాజిక్ అప్లై చేసుకుంటూ వెళతాము. దీనికి మళ్ళీ ఒక చిన్న కథలాగా చెప్పుకోవాలంటే మనం నిత్యం చేసే పూజల్లో కూడా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. అయితే ఒక శిష్యుడికి గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనకు వచ్చిన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మనం ఇంతలాగా ఆహారాన్ని పరమాత్మకి సమర్పిస్తున్నాం కదా! అయితే ఆయనకి ఇది సరిపోతుందో లేదో, లేకపోతే ఆయనకి నచ్చుతుందో లేదో, అసలు ఆయన స్వీకరిస్తున్నాడో లేదో, ఇది ఇలా సమర్పించటం ద్వారా మనకేం లాభము అని అడిగాడు. గురువు దానికి సమాధానం వెంటనే ఇవ్వల. వెంటనే ఇవ్వకుండా ఏదైతే ఆ రోజు పాఠం చెప్పారో అదంతా చెప్పేసిన తర్వాత ఈ గురువుగారు ఒక శ్లోకాన్ని చెప్పిన తర్వాత అది మళ్ళీ అందరినీ కూడా నెమరేసుకోమని చెప్పారు. అది మళ్ళీ గుర్తుంచుకోమని చెప్పారు. అది వెంటనే గుర్తుంటుందా గురువు చెప్పేశారు కదా అని మళ్ళీ చదివితే అప్పుడు అది మనకి గుర్తుంటుంది. అయిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. ఒక గంట అయిపోయిన తర్వాత శిష్యుడు వచ్చాడు మళ్ళీ. మీరు చెప్పింది నేను చదివేశాను, నాకు గుర్తుంది అని మళ్ళీ గురువుకి ఆ శ్లోక చెప్పేశాడు. ఆయన ఏం మాట్లాడలే. అయితే మళ్ళీ అంటే నేను చెప్పింది అక్కడ తప్పని అనుకుంటున్నాడేమో ఈయన అని చెప్పేసి కావాలంటే పుస్తకంలో చూసుకోండి, అవి ఉన్నది ఉన్నట్టే నేను చదివాను, నేను అదే మీకు అప్పచెప్పేసాను, నాకు గుర్తుంది అన్నాడు. వెంటనే మళ్ళీ అప్పుడు ఆ గురువుగారు పుస్తకం తీసి శ్లోక పుస్తకంలోనే ఉంది కదా నీకెలా వచ్చింది అని. అప్పుడు శిష్యుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అంటే భౌతికంగా ఆ పుస్తకంలో అక్కడ లిఖించబడి ఉన్నది అక్కడ ఉంది. ఇప్పుడు నేను నెమరేసుకున్నాను, నాకు అది చదివేసుకున్నాను, నాకు గుర్తుండిపోయింది, నాకు వచ్చింది అంటే అక్కడి నుంచి పోదు కదా! అది అక్కడే ఉంటుంది. అంటే అది భౌతిక రూపంలో పుస్తకంలో ఉంది. సూక్ష్మ రూపంలో మన మనస్సుకి తాకింది. అది మళ్ళీ మన మెదడులో ఉన్నది. అందుకనే గుర్తుంచుకున్నాం. మళ్ళీ నేను వ్యక్తపరిచేటప్పుడు శబ్ద రూపంలో వ్యక్తపరుస్తున్నాను. అది మళ్ళీ శబ్ద రూపంలోనే వింటున్నారు. అన్నీ ఒకటేనా అంటే కాదు. అలాగే నైవేద్యం అన్నది కూడా అప్పుడు చెప్తాడు గురువు. ఈ నైవేద్యం ఏదైతే మనం సమర్పణ భావంతో సమర్పిస్తున్నాము, ఆ సమర్పణ భావంతో అంటే ఇక్కడ పరమాత్మ స్వీకరిస్తున్నాడు, పరమాత్మకి నేను పెడుతున్నానన్న నమ్మకంతో నువ్వు సమర్పణ భావంతో చేస్తున్నావు. దాన్ని మళ్ళీ అది పరమాత్మ ఒక మహాప్రసాదంగా నువ్వు స్వీకరిస్తున్నావు. అంటే ఆ విశ్వాసం, నమ్మకం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ అక్కడ ఆహారంలో ఏమి తరుగుదల లేదు. ఆయన స్వీకరించాడు. కృపాదృష్టి దాని మీద ప్రసరింపచేశాడు. అది నీకు అమృతం అవుతుంది. ఆ నమ్మకం, విశ్వాసం. ఇందులో తరగలేదు, మళ్ళీ ఇంకొకటొచ్చి చేరను లేదు. కాకపోతే ఏదైతే సూక్ష్మ రూపంలో అలాగే ఈ శ్రద్ధ అన్నది కలగటానికి కూడా పూర్వజన్మ వాసనల కారణంగా మనకి పుట్టుకతోనే మరుజన్మ రావటానికి పూర్వజన్మ కర్మల కారణం. ఈ జన్మలో ఆ వాసనలు, స్వభావాలు అన్నీ పట్టుకుని అప్పుడు పుట్టుకతో నుంచే మనకి అవి కొన్ని ఉంటాయి సహజంగా అని. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 2nd శ్లోక సంపూర్ణం.